ఫార్ములా ఈ కార్ రేసు కేసు కేటీఆర్ మెడకు చుట్టుకుంటోందా? ఈ ఎపిసోడ్ లో మాజీ మంత్రికి కష్టాలు తప్పకపోవచ్చా? విచారణకు హాజరు కావాలని వరుసగా ఈడీ, ఏసీబీ నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేంటి? ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ ముమ్మరం చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ రేసింగ్ కేసులో ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో ఈ నెల 7న విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కు ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ వారు విచారణకు హాజరు కాలేదు. 2 నుంచి 3 వారాల పాటు సమయం కావాలని కోరారు. అయితే ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ కార్యదర్శిగా అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా బిఎల్ఎన్ రెడ్డి పనిచేశారు. అంటే కేటీఆర్ విచారణ పూర్తయ్యాక అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తారు. కేసు ఫిర్యాదుదారు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి ఏసీబీ పలు విడతలుగా సమాచారం సేకరించింది. ఇటీవల దానకిషోర్ నుంచి సుమారు 7 గంటల పాటు వివరాలను తీసుకుంది. వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఒప్పందంలో చోటు చేసుకున్న పలు కీలక ఉల్లంఘనలను ఏసీబీ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. వీటి కేంద్రంగా నిందితులను విచారించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ కార్ రేసు రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తోంది.